మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 5వ అధ్యాయము 30 నుండి 32 వచనములు. లెముకు నావోహును కనిన తర్వాత 190 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెముకు దినములన్నయు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నావోహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఎంతో చక్కటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి, మరి విన్నవారికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యేలా ఎంతో చక్కగా అనేక భక్తుల ద్వారా వ్రాయించబడి ఉన్నవి చరిత్ర. ఇక్కడ నావోహు 500 ఏళ్ళు వయసులో మరి చూడండి కుమారులను షేము హాము యాపేతు అనే కుమారులను పొందుకున్నారు ఆయన. జలప్రలయానికి ముందు మరి దేవుడు మానవాళిని రక్షించడానికి సిద్ధం చేసినటువంటి యొక్క గొప్ప వంశావళి ఇదంతా కూడా. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వంశావళి మరి పాపం మరి మరణం మధ్య దేవుని విశ్వాసం బట్టి దేవుడు మనిషిని రక్షించే విధానానికి సాంకేతంగా ఈ యొక్క వాక్యాలు మనకి ఎన్నో ఒక ఆధారాలుగా మనకున్నాయి. మరి పాపంగా ఉన్నటువంటి మనిషి జాతికి మరి ఎంతో రక్షణగా, ఎంతో మరి ఆదుకునే వారిగా ఈ యొక్క వంశావళిని దేవుడు ఎంతో చక్కగా నడిపించడం అనేది మనము ఈ యొక్క వచనాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాము. 500 ఏండ్లు మరి 500 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కుమారులు మరి లేరని, అదేవిధంగా ఆ వయసులో షేము హాము యాపేతు జన్మించారని ఎంతో చక్కగా ఇందులో మనకు కనబడుతున్నాయి. 120 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి యొక్క జలప్రలయానికి 120 సంవత్సరాల ముందు నావోహు ఈ కుమారులు జన్మించారు. దేవుడు మానవాళిను పాపము నుండి హెచ్చరించినటువంటి ఒక సమయం అది. మానవాళికి పాపము నుండి విడుదల కలగటానికి మరి నావోహు గారిని మరి ఎంచుకున్న రీతిగా ఆదాము నుండి నావోహు వరకు ఉన్న ఈ యొక్క వంశావళి మరి ఆది కాండం 5వ అధ్యాయంలో ఎంతో చక్కగా వివరించబడింది. ఆదమ్ గారు చనిపోయారు. దాని తర్వాత మరి మనిషికి తప్పదని ఇది యొక్క మరణానంతరం కూడా మరి ఎంతో చక్కగా ఈ యొక్క వంశావళిని మనము చూసినట్లయితే దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఇది సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అది పాపభరితమైనటువంటి లోకంలో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించినటువంటి నావోహు గారు, ఆయన ద్వారా దేవుడు మానవాళి వంశావళిని జాతుల్ని రక్షించడానికి ఈ యొక్క 3 కుమారులను సిద్ధం చేశారు ఆయన. నావోహు కుమారులు షేము హాము యాపేతు ద్వారానే ఈ యొక్క భూమి నిందించబడిందని వాక్యంలో మనకి తెల్లగా కనబడుతుంది. భూమి మళ్ళీ నింపబడింది. వీరి ద్వారానే జాతులు విస్తరించాయనంత చక్కగా కూడా ఈ వచనంలో చూసుకున్నట్లయితే 32వ వచనంలో మరి ఆదాము నుండి నావోహు వరకు ఉన్న వంశావళి మరి మనం చూస్తున్నాం. ఇక్కడ వయస్సు పరిపక్వత 500 ఏండ్ల వయసులో పిల్లల్ని కనబడడం అనేది ఎవరికి సాధ్యము? దేవుని యొక్క సంకల్పం, ఆయన యొక్క వాగ్దానము నెరవేర్చుకుంటాడు నీతిమంతుల ద్వారా. అనేకమైనటువంటి సమయాల్లో, అనేకమైన కాలాల్లో అనేక వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారు ఆయన. సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని మరి సూచిస్తుంది యొక్క వచనంలో. ఆశీర్వాదానికి మరి నావోహు గారు దైవిక ప్రణాళికకు సిద్ధంగా ఉన్నారు ఆయన. అంత మంచి ఈ యొక్క వచనం ఉండి సంతానం మరి షేము హాము యాపేతు ఈ 3 కుమారుల ద్వారానే వీరి ద్వారానే జలప్రలయం తర్వాత నేటి సమాజానికి, నేటి మానవ జాతికి ఎంతో విస్తరణగా మనం చూస్తున్న యొక్క వచనంలో 32వ వచనంలో
జలప్రళయం వచ్చేసరికి నోవహు గారికి 500 ఏండ్లు. మరి ఆదికాండం 7:6లో కూడా చూస్తున్నాం మనం. నా ప్రియమైన సహోదరులారా, మరి ఎంతో శ్రమల కాలంలో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడాడో చూడండి యొక్క వచనంలో. పాపానికి వ్యతిరేకంగా నీతిని ఎలాగ నిలబెట్టాలో ఈ వంశావళిని దేవుడు ఎన్నుకొని చూపించారు ఇక్కడ. దేవుని యొక్క దైవిక ప్రణాళికల్లో ఆ యొక్క సమయంలో ఆ దేవుని యొక్క కార్యం జరిగించడానికి ఈ యొక్క నోవహు గారి యొక్క మరి ఆయన యొక్క విధేయత మరి చూడండి. జలప్రలయం తర్వాత కొత్త ప్రారంభము, కొత్త జాతులు, కొత్త వంశావళులన్నీ కూడా మరి యొక్క ముగ్గురి ద్వారా, షేము, హాము, యాపెతు. నోవహు గారి ద్వారా షేము, హాము, యాపెతు గారు మరి యొక్క వంశావళులన్నీ కూడా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. మరి మన తరంలో కూడా దేవునికి మహిమకరంగా ఆయనకు లోబడుతూ మనము కూడా మన తరాలకు అనేక మందికి మాదిరికరంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా? ఆ పాపము నుండి ఏ రీతిగా అయితే దేవుడు మరలా నశించిపోకూడదని నోవహు గారిని మరి అంత వయసు ఉన్నప్పటికీ కూడా ఎంతో చక్కగా ఆశీర్వదించాడు దేవుడు. 500 సంవత్సరాలు మరి దేవుడు ఎంతో చక్కగా కుమారులను అనుగ్రహించాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యము ఎంతో మన జీవితాలకు అనేకమైన రీతిలుగా దేవుని యొక్క వాక్యాలు మనకు, ఆయన యొక్క మాటలు మనకు ఆధారపడతాయి, మన జీవితాలు నిలబెడతాయి, మన వంశాలను రాబోయే తరాలకు ఇవన్నీ కూడా ఎంతో ఆదర్శవంతంగా నిదర్శనంగా ఉన్నాయని మనము మరి గుర్తెరిగి ఈ యొక్క షేము, హాము, యాపెతు యొక్క చరిత్ర ఇంకా ముందు కూడా మనం చదువుకుని పోతే నోవహు గారి యొక్క వంశావళి ఎంతో చక్కగా మరి వాడని నిర్మించడం అనేది ఇంకా అనేకమైనటువంటి వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎంతో చక్కగా అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, పాపముతో శాపముతో ఉన్నటువంటి అలనాడు దేవుడి యొక్క కృప ద్వారా ఆయన కనికరించి ఎంతో చక్కగా ఆయన మరి యొక్క వంశావళిని మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు ఎవరైతే విన్నారో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శ్రమల కాలంలో నుండి విడుదలను, విముక్తిని ప్రసాదిస్తారు. ఆయన భక్తుల ద్వారా, ఆయన ఏర్పరచుకున్న వారి ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఆనాటి నుండి ఈనాటి వరకు నడిపిస్తున్నారు. ఇక ముందు కూడా ఆయన యొక్క జనాన్ని నడిపించబోతున్నారు, ఆయన యొక్క చిత్తం కొరకు, ఆయన యొక్క రాజ్యం కొరకు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.